ఇది విపరీతమైన ట్రోల్స్ జన మీ పట్టభద్రుల్లో పట్టించుకోరు. ఇప్పుడున్న అభ్యర్థుల్లో కూడా పటిష్ట బలమైన వాడు ఎవ్వడు లేడు నాకు తెలిసినంత వరకు. వాళ్ళందరూ కూడా 100, 200, 300, 500, 600 ఓట్లు వాళ్ళు అంతే 5 సంబరపడతారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎవడు త్యాగం, ఎవడుండండి త్యాగం అసలు ఎవడి మీద కేసులు ఉన్నాయి? మల్లన్న మీద ఎందుకు పెట్టిండ్రు? ప్రభుత్వాన్ని ప్రశ్నించబట్టే కదా మల్లన్న మీద కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించింది. మల్లన్న మాట్లాడే ప్రశ్నించే గొంతుకనే కదా. మాలాంటి వాళ్ళ మీద కూడా పెట్టింది అందుకే కదా. ఎవడి మీదనే చెప్పండి, ఒకళ్ళు ఇద్దరు ఏదో ఎలక్షన్ల ముందు దీనికోసమే వాళ్ళు ఉద్యమాలు చేసినట్టుంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కావడం కోసమే కొంతమంది అయితే అకస్మాత్తుగా నాయకులు అయిపోయారు. వాళ్ళ పేర్లు నేను చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. కొంతమంది అభ్యర్థులు 2, 3 ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎన్నికల్లోనే పోటీ చేయడం కోసం వాళ్ళు లీడర్లు కావాలని చెప్పి చిన్న చిన్న ఇరుక్కోవటం, చిన్న చిన్న కేసులు పోవటం, మేము పెద్ద లీడర్లు అని చెప్పుకుంటున్నారు. ఎవడు త్యాగం చేసింది నిరుద్యోగులకి? ఎవరున్నా మల్లన్న ఉన్నాడు, మాట్లాడి ఎప్పటి నుంచో మాట్లాడి 60-70 కేసులు ఉన్నాయి మల్లన్న మీద. జైలుకు పోయిండు, కసితో ప్రభుత్వం ఆయన పట్ల వ్యవహరించింది, బెయిల్ రాకుండా చూసింది. త్యాగం ఉంది మల్లన్నది, ఉత్తగే వంటలే. కాబట్టి నిరుద్యోగ పట్టభద్రుల ద్వారా ఈ మెరుపులు, ఈ తాటాగు చప్పుళ్ళు వీటి వల్ల చూసి అయ్యే అనుకుంటే భ్రమపడితే మనం మోసపోతాం, గోసపడతాం. మల్లన్న లాంటి వ్యక్తిని పట్టభద్రుడు అనుకుంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు అక్కడ. మేమంతా కలిసి అసలు పోరాటాలు లేకుండానే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించగలం. రేపు టీఎస్పీఎస్సీ క్యాలెండర్ కానివ్వండి, టీఎస్పీఎల ఉద్యోగాలు మొన్న 35,000 ఉద్యోగాలు అసలు ఏ ప్రభుత్వమైనా ఇవ్వని నోటిఫికేషన్ పారదర్శకంగా భర్తీ అయినా లేవా? గొడవ లేకుండా, కోర్టు మెట్లెక్కకుండా, ఏ నిరుద్యోగుడు రోడ్లు ఎక్కకుండా, మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరగకుండా, ఒకవేళ ఎవడన్నా 1, 2 అరావాళ్ళు చేస్తే వెంటనే పరిష్కారం అయినా లేవా? పరిష్కరించాం, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామా లేవా? 38,000, 40,000 మందికి ఇచ్చినాం. రేపు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ నిరుద్యోగి కూడా అన్యాయం జరగదు, ఏ పేపర్ కూడా లీక్ కాదు. పారదర్శకంగా పరీక్షలు పెడతాం. అందుకు మల్లన్న మాలాంటి వాళ్ళంతా మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం. మేము మెడలో ఏదైనా ఏ తప్పు జరిగినా ఊరుకునేము. మేము అక్కడ అధికార పార్టీనే ఊరుకోము. మేము ఇప్పుడు ఎలక్షన్ లో పల్లి బఠానేనా ఇక నినాదం? పల్లి బఠానీ బిట్స్ పిలాని. మరి నేనేమంటాను, ఒకటే అంటున్నా, ఒక తెలంగాణ ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్న ఒక పట్టభద్రుడుగా మనమందరం కలిసి మల్లన్నకి వేద్దాం. ప్రభుత్వ కళాశాల చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళంతా కూడా మల్లన్నకి వేద్దాం. బిట్స్ పిలానీలో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళంతా రాకేష్ రెడ్డి కోట్లు వేయాలని చెప్పి నేను కోరుతాను. ఓకే, చూద్దాం రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ మానవతరాయ్ గారు. ఇది మానవతరాయ్తో ఇంటర్వ్యూ. ఏదేమైనా కేటీఆర్ మాట్లాడిన ప్రతి మాట ఆ పార్టీకి ఇబ్బందిగా పరిణమిస్తూ ఉన్నది. మరి కేసీఆర్ ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఎలక్షన్లో ఇంకో మాట మాట్లాడిండు, రాకేష్ రెడ్డిని ఓడగొడుతున్నాడు. ఇది చాలా క్లియర్గా మనకు కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.